గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను హీరో అవ్వడానికంటే ముందు నా వాయిస్ హీరో అయిందని. దానికి కారణం ఇదిగో ఈ మహానుభావుడే సుమన్తోనే. అంటే నేను 1972లో రంగస్థల ప్రవేశం, 73-74లో ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమా డబ్బింగ్ చెప్పాను, సంసారం అని. ఆ తర్వాత సుమనే ఫస్ట్ తరంగిణి. ఐ థింక్ ఇట్ ర్యాన్ ఫర్ 1 year ఆడింది సుమన్కి. సో సుమన్కి చాలా సాఫ్ట్గా చెప్పేవాడిని. ఎంత సాఫ్ట్గా, ఎందుకంటే చాలా అందగాడు, చాలా మృదు స్వభావం ఉన్నవాడు. ఐ థింక్ దేశంలో దొంగలు పడ్డారు, పేరు శివం, బ్రతుకు శవం. నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది, నా కష్టపడే అవకాశం లేక ఆయనకి బీపీ ఇస్తున్నాను. ఇది నా ఆటోబయోగ్రఫీ. సుమన్ గుర్తుందో లేదో కానీ గుర్తే ఉంటుందిలే. అలాగే అందులోనే ఆర్డర్ అంటే నాన్నే అనుకుంటా, జడ్జు మా నాన్నగారు. తను ఒక మంచి డైలాగు, దోషిగా నిలబడ్డ నేను, నన్ను దోషిగా నిలబెట్టిన దొంగలు అందరూ ఇదే భగవద్గీత మీద ప్రమాణం చేస్తే ఎవరు చెప్పేది నిజమవుతుంది మిస్టర్ జస్టిస్ అనగానే ఆర్డర్ అంటే దేశం మొత్తం డిజార్డర్లో నడుస్తుంటే ఆర్డర్ అంటూ తాపత్రయపడతారే మిస్టర్ జస్టిస్. అలాగా సుమన్కి ఎన్నో డైలాగులు. ఆ తర్వాత నేను ఎప్పుడు 2 కళ్ళు అంటుంటాను. అలాగే సుమన్ తర్వాత రాజశేఖర్. ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడదే సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్ మటాష్ అని రాజశేఖర్కి మొదలెట్టి ఇప్పుడు లైక్ షీ సెట్, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక. ఇప్పుడే సుమన్ అంటున్నాడు 3rd చిత్రదుర్గ వెళ్తున్నానని. ఒక పవర్ఫుల్ డైలాగ్ నేను ఆ మదకరి నాయిక క్యారెక్టర్ చేశాను. ಕೊಡಗಿನ ಕಾವೇರಿ ದುರ್ಗದ ಮದಕರಿ, ಈ 2 ಹೆಸರುಗಳು ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಎಲ್ಲಿವರೆಗೂ ಶಾಶ್ವತವಾಗಿರುತ್ತೋ ಅಲ್ಲಿವರೆಗೂ ಆ ಕ್ಷಣದವರೆಗೂ ಯಾರೇ ಬರಲಿ ಕನ್ನಡದ ಕನ್ನಡಿಗರ ಕೂದಲು ಸಹ ಮುಟ್ಟಕ್ಕಾಗಲ್ಲ. ಜೈ ಭುವನೇಶ್ವರಿ. ಸೊ అలాగే తను అడిగిన రంగితరంగా, ಸುಂದರ ಚಂದಿರ ಮೊಗದ ವಿಶಾರದೆ ಬಂದರೆ ತೊಂದರೆ ಎಂದವ ಮಂದಬುದ್ಧಿಯ ಮಾನವ అనసూయ. థ్యాంక్ యూ. Do subscribe Pats Media. Please subscribe to Pats Media. 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 ప్యాట్స్ మీడియా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.